హాయ్, గుడ్ ఈవినింగ్ పిల్లలు. మంది ఉమెన్ పవర్ అది ఒక ఎపిసోడ్ అయింది. ఇంకో ఎపిసోడ్ కూడా చేశాను, కానీ ఎక్కడో మిస్ అయినట్టుంది. ఇప్పుడు మళ్ళీ మీకు పెడుతున్నాను. స్త్రీ చాలా యుక్తురాలు. తన శక్తియుక్తులను సక్రమమైన పద్ధతిలో వినియోగిస్తే ఒక ప్రయోజనకరమైన విజయవంతమైన జీవితాన్ని గడపగలదు, 10 మందిని నిలపగలదు, ఇంటిని సంఘాన్ని ఆరోగ్యకరమైన పద్ధతిలో నడిపించగలదు. పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీ బాధ్యత ఇంకా పెరిగిపోతుంది. వాళ్ళ పాలనతో పాటు చదువు, ఆటపాటల్లో తర్ఫీదులు, నేటి ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడే శక్తియుక్తులతో పాటు సమాజంలో మసలుకొనే తీరుతెన్నులు నేర్పించడంతో పాటు యుక్త వయస్సులో వారిపై నిఘా ఉంచి తప్పటడుగులు వేయకుండా చూసే బాధ్యతతో పాటు సమాజం, సంఘం హర్షించే విధంగా తీర్చిదిద్దితే బాధ్యత తల్లిగా స్త్రీ కదా, ఒప్పుకుంటారు కదా. స్త్రీ ముస్తాబులు ఇంకా అందంగా కనిపించాలి, అంతేకాని సంసారంలో చిక్కులు పెట్టే విధంగా ఉండకూడదు. మన సంప్రదాయపు కట్టు బొట్టు మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టేవేళ దీనికై స్తోమతకు మించి ఖర్చు చేయడం, సమయాన్ని వృధా చేయడం కాకుండా తగిన విధంగా తగిన రీతిలో ముస్తాబు తప్పేం కాదు. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడమే కాకుండా మీ భర్తని, పిల్లల్ని దిద్దండి. అందులో ఎంతో తృప్తి ఉంది. మరి ఫిగర్ మెయింటైన్ చేయడం కూడా ఒక కళే కదా. మరి చూడగానే ఈ రోజుల్లో అందం అందం ఫిగర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటారు. ఎందుకంటే ఓ బొజ్జున్న లేకపోతే ఇంకా ఏదో అష్టావక్రంగా ఉన్న కొంచెం అనుకుంటారు, ఏంటి మరి ఫిగర్ మెయింటైన్ చేయకుండా అనుకుంటారు. అది ఒక్కళ్ళే. మరి పురుషులు ఒకసారి చెప్తే వినరు, మళ్ళీ మళ్ళీ చెప్పండి. మంచి చెప్పినప్పుడు వినకపోతే చిన్న తగు పెట్టుకో, పెద్ద తగు ఖర్చుమండి. సమాజ శ్రేయస్సు కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్పడం మన విధి. అర్థమయ్యాక వాళ్ళే మనల్ని నడిపిస్తారు సుమండి. ఇప్పుడు మనకి కొంత శాంతి లభిస్తుంది, వాళ్ళు చూసుకుంటే మనకు శాంతేగా. మరి కానీ ఏ విషయంలోనైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రం తప్పక తిరగబడండి, వదలొద్దు. చిన్న ఉదాహరణ, నాకు తెలిసిన ఒక ఆమె భర్త తాగుబోతు, చెప్పింది వినలేదు, చచ్చిపోయి పిల్లల్ని హాస్టల్లో చేర్పించి చిన్నప్పుడు తన తండ్రి వద్ద నేర్చుకున్న బిజినెస్ చూసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ లేడీగా నిలబడింది. ఇంకో ఆమె తన భర్త తన మాటే వినాలన్న పట్టుదలతో తాను కూర్చున్న కొమ్మనే తాను నరుక్కున్న చందాన ఆస్తులను అడ్డం పెట్టి అప్పుల పాలైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకరు తండ్రిని అనుసరిస్తే మరొకరు తల్లినేమో చెప్పలే. ఏదైనా మన మంచికి, మన మంచి అయినా చెడు అయినా మనం గ్రహించుకోవడంలోనే ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు. తన సంఘంలో నిలదొక్కుంటూ పిల్లల్ని, భర్తని నిలిపేదే ఆదర్శ గృహిణి. కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటుంది నేటి స్త్రీ. అంటే పురుషునికి బాధ్యత లేదా అని కాదు, బాధ్యతలు అతనికే ఉన్నాయి. ఇద్దరు కలిసి లాగితేనే సంసారం అనే బండి నడిచే. కానీ పురుషులు ఆలోచించవలసింది ఒకటి ఉంది. బాగా బ్రతికిన మీ భార్య మీ తదనంతరం ఎవ్వరికీ చెయ్యి చాచకుండా ఉండే ఏర్పాటు చేయవలసింది తప్పనిసరిగా. ఇది అతి ముఖ్యం అని తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ ఓకేనా?
ఇంకొక ఎపిసోడ్ ఉంది. మీరు ఎక్కువ చెప్తే బోర్ అయిపోతారని. ఇవి నేను చెప్పినవన్నీ కూడా మీ తలకెక్కాలి, అంటే మీకు ఆలోచించే విధంగా ఉండాలని నేను ట్రై చేస్తాను.